మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ వడలు చూడండి, డీప్ ఫ్రైడ్ రెండు వడలు. బిగ్ సైజ్. ఇందులో సుమారు ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి ఈ రెండు వడల్లో? ఈజీగా 600-650 క్యాలరీలు ఈజీగా ఉండొచ్చు. అంటే రెండు వడలే తిన్నాను నేను అనుకుంటారు అంతే. చాలా మంది. అంటే 600 క్యాలరీలు అంటే వాళ్ళ డైలీ పోషకాలలో కావాల్సిన అదే సెడెంటరీ దాదాపు లైఫ్ అనుకోండి, మోడరేట్ లైఫ్, దాన్ని బట్టి చూసుకుంటే ఒక 25-30% కవర్ అయిపోయింది అక్కడే కవర్ అయిపోయింది. అది ఎంత వరకు మీ దృష్టిలో? సో మీరు ఇప్పుడు చెప్పిన పూరితో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఎందుకు? ఇందులో కొంచెం ప్రోటీన్ అయినా ఉంది. ఓకే, కొంచెం కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటి? ఆయిల్, డీప్ ఫ్రైడ్. సో డీప్ ఫ్రైడ్ మనం ఇప్పుడు అనుకున్నట్టు యాజ్ అ బ్రేక్, ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేది ఐడియల్ కాదు. ఓకే, అదే మనం వడ ఎయిర్ ఫ్రైయింగ్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయింగ్ కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రై చేసుకొని మనం 200 degrees అరౌండ్ దాంట్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, క్రిస్పీనెస్ 100% ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ లో. అండ్ టేస్ట్ ఇట్స్ అప్ టు యూ. కొంచెం ఆయిలీనెస్ టేస్టే నాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నాను నేను, మీరు అలాగే తిందాము వడ. బట్ వెరీ ఇంపార్టెంట్ అండి, అందులో బ్యాలెన్స్ డైట్. అఫ్ కోర్స్ మినప్పప్పు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ అనేది ఎక్కువ ఉండదు. అండ్ మనము దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవాలంటే సాంబార్ తీసుకోండి. ఓకే, అండ్ కోకోనట్ చట్నీ కానివ్వండి, పీనట్ చట్నీ కానివ్వండి. ఎందుకు? మనకి ఫ్యాట్స్ వస్తాయి. సో టు మేక్ ఇట్ బ్యాలెన్స్డ్. సో దట్ ఈస్ ఆల్సో క్యాలరీ డెన్స్. కానీ మీరు ఆయిల్ నుంచి ఎయిర్ ఫ్రైయర్కి వెళ్ళారనుకోండి, ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్. అండ్ నేను పూరిలాగా దీన్ని కొట్టేయక్కర్లేదు. మీరు అంతే క్రేవింగ్ ఉందనుకోండి, ఒక్కదాంతో ఆపేసేయండి. అండ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఒకదాంతో తినచ్చు, ఎయిర్ ఫ్రైయింగ్ లో తినచ్చు అని అనుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అ డైలీ థింగ్. బికాస్ అది బ్యాలెన్స్డ్ గా ఉండదు. ఓకే, స్పైసెస్ ఉండొచ్చు, కొన్ని జింజర్, కరివేపాకు అవన్నీ యాడ్ చేసి టేస్ట్ ఇమీడియట్ అవ్వచ్చు. కానీ ఇట్స్ నాట్ అ ఫుల్లీ బ్యాలెన్స్డ్ డైట్. అందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు గ్లూకోజ్ స్పైక్స్, గ్లూకోజ్ క్రాషెస్, ఎనర్జీ క్రాషెస్, ఇవన్నీ కూడా కామన్. రైట్. మిస్కన్సెప్షన్ అనుకోండి, లేదు ఒక భావన ఉంది ఏంటంటే, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్యాలరీస్ కావాలంటే ఏదైనా తినచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ పూరి వడ విషయంలో అలవెన్సెస్ ఉన్నాయా? ప్రెగ్నెంట్ విమెన్ తినచ్చా? అంటే లేదండి, ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే క్రేవింగ్స్ ఉంటే అదే అంటున్నాను, మోడరేషన్ ఇస్ ఓకే అండి. కొంచెం ఐరన్ ఉంటుంది కాబట్టి. బట్ ఇవన్నీ డీప్ ఫ్రైడ్ స్టఫ్ ఎవరికి మంచిది కాదు పాయింట్ ఇక్కడ. ఎవరికి మంచిది కాదు. ఎదిగే పిల్లలకు కానివ్వండి, ఐడియల్ గా ఇవన్నీ అవాయిడ్ చేయటమే బెటర్. అవాయిడ్ కాకపోయినా మనకు అందరికి అలవాటైన ఫుడ్ కాబట్టి వన్స్ ఇన్ అ వైల్, ఒక అకేషనో, ఒక సండేనో, ఒక అందరు వచ్చినప్పుడు అలా మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటే మన అట్లీస్ట్ సైకిల్ అనేది చేంజ్ అవ్వదు. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. పూరి అయింది, వడ అయింది. అందరూ చాలా గ్రేటెస్ట్ హెల్దీ ఫుడ్ అని చెప్పే ఇడ్లీ. ఇందులో 4 ఇడ్లీలు ఈ సైజ్ లో ఉన్నాయి చూడండి, ప్లస్ ఏదో చట్నీ, ఒక నీళ్ల సాంబార్ ఉంది. ఇడ్లీ గురించి చెప్పండి. ఇడ్లీ నాకు ఎప్పుడు అర్థం కానిది ఏంటంటే, అందులో ప్రోటీన్ ఎంత వరకు ఉంటుంది అంటే, మనం ఇంత ఒక గ్లాస్ మినప్పప్పు వేసి 2 గ్లాసులో ఎంతో రైస్ వేసినా లేదా రవ్వ వేసినా కూడా అన్ని చేస్తే దానిలో 36 ఎన్నో ఇడ్లీలు అవుతాయి. ఆ 36 ఇడ్లీలో మనం తినేది 2-3. అది చాలా బెస్ట్ ఫుడ్. ఫర్మెంట్ అయిపోయింది, దానిలో ప్రోబయోటిక్స్ వచ్చేస్తాయి, బెస్ట్ మనం బాగుపడిపోతాం అనుకుంటారు. నిజం అది కాదండి. యాక్చువల్లీ మీరు అన్నది వెరీ 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 వ్యాలిడ్ పాయింట్. ఇడ్లీగానే ఈజ్ నాట్ అ బ్యాలెన్స్ డైట్ అండి. దాన్ని సాంబార్తోనో చట్నీతోనో కలిపితే ఒక బ్యాలెన్స్ డైట్ అవుతుంది. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఆయిల్ and it is steamed, కొంచెం బెటర్. so that is why it is better. Second thing, ferment అవుతుంది కాబట్టి gut friendly. థర్డ్ థింగ్ ఏంటంటే, మనకి సాంబారో చట్నీయో లేకపోతే అసలు అది బ్యాలెన్స్డ్ అయితే కాదు. ఓన్లీ ఇడ్లీ పర్సే ఇఫ్ యూర్ సిట్టింగ్ అండ్ ఈటింగ్, దానివల్ల మీకేమీ లాభం అనేది ఉండదు. ఓకే, సో థర్డ్ థింగ్ మీకు ఏంటంటే, మీరు అన్నట్టు ప్రోటీన్ అనేది డివైడ్ అయ్యి అయిపోతుంది. సో హార్డ్లీ మనకు ఒక మీడియం సైజ్, కరెక్ట్ సైజ్ ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఐ థింక్ విల్ గెట్ అరౌండ్ 2 grams ఏమో ప్రోటీన్. చాలా మంచి మినపప్పు, అది కూడా మంచి. ఇప్పుడు 3-4 తీసుకున్నారనుకోండి, అందులో ఎక్కువ నూనె వేసేసి ఇవన్నీ దట్ ఈస్ నాట్ వాట్. 1 స్పూన్, ఒకవేళ మీరు మీ గీ సోర్స్ కూడా గీ సోర్స్ కూడా చూసుకోవాలి. గీ సోర్స్ కరెక్టా కాదా, ఆర్గానికా కాదా. 1 స్పూన్ వేసుకుంటే మీకు ఫ్యాట్స్ వస్తాయి. ఫ్యాట్స్ ఎందుకు అవసరం? ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ని కరెక్ట్ గా అబ్జార్బ్ చేస్తుంది అవి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇందులో ఉన్న మినపప్పు వల్ల కొంచెం ప్రోటీన్ వస్తుంది. అండ్ రైస్ కాబట్టి కార్బ్స్, మనకి ఫైబర్ లేదు ఇందులో.
ఓకే, అదే ఫైబర్ exactly. లేదు కాబట్టి మన సాంబార్ లో కొంచెం ఫైబర్ వేసుకోవచ్చు. చాలా మంది 1 టీ స్పూన్ వెజిటబుల్స్ చేస్తారు. అంటే అది వెతుక్కుంటే ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక బీన్స్ ముక్క కనిపిస్తే నేను వెజిటబుల్స్ తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అనుకుంటారు. ఇంకోటి తెలుసా అండి, చాలా మందికి అవి ఇష్టం ఉండవు, పైన తేట మాత్రం తీసుకుంటారు. సో బికాస్ జస్ట్ ఫ్లేవర్ కోసం వాళ్ళకి ఆ వెజిటబుల్స్ కిందే ఉంటాయి, అవి ప్రిఫర్ కూడా చెయ్యరు. సో ఆ ఫైబర్ అనేది లాస్ ఉంటుంది. అది. మనము ఇది హోల్సమ్ గా ఒక ఇడ్లీ స్టీమ్ చేసి ఫర్మెంట్ కాబట్టి అడ్వాంటేజ్. ఫైబర్ ఉండదు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మీరు ఫ్యాట్స్ యాడ్ చేసుకోవాలి. ఫైబర్ కోసం మనం సాంబార్ లో వెజిటబుల్స్ అనేది వేసుకోవాలి. సో అలా చేస్తే ఇట్స్ హెల్తీ. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా అడుగుతున్నానంటే కావ్య గారు, మనకి చాలా వరకు అందరూ నేను అన్ని కరెక్ట్ గానే చేస్తున్నాను, ఎక్కడ తేడా కొడుతుందో అర్థం కాదు, నేను ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాను అంటారు. నేను తక్కువే తింటాను కదా, హెల్దీగానే తింటానని. బట్ ఇందులో ఉండే మోతాదులు సరిపోవట్లేదు మన ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇంటేక్. అండ్ పైపెచ్చు కార్బ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, చాలా పరిస్థితుల్లో ఫ్యాట్ కూడా అన్హెల్దీ ఫ్యాట్ ఎక్కువ వస్తుందని గ్రహించట్లేదు. అవునండి, ఎందుకంటే ఇవన్నీ ఫెమిలియర్ కదా మనకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎస్పెషల్లీ మనకి ప్రోటీన్ అనేది మన మీల్ తో తక్కువ ఉందనుకోండి, కార్బ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వెయిట్ గెయిన్, సెకండ్ ప్రోటీన్ తక్కువ ఉన్నందుకు మనకి మజిల్ ఉండదు, ఓన్లీ ఎనర్జీ వస్తుంది, కానీ క్రాషెస్ అనేవి ఉంటాయి, క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్క మీల్ ని మనకి 5 రకాలు ఉంటేనే అది బ్యాలెన్స్ డైట్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. పాతకాలం డైటే, పాతకాలంలో ఇవన్నీ సరిగ్గా చూసుకునే వాళ్ళు, ముక్కలు ఎక్కువ తినేవారు. అది క్యారెట్ కానివ్వండి, డ్రమ్ స్టిక్, ఫైబర్, రాడిష్. సో ఇవన్నీ ఏంటి, దే యూస్ టు ఆ చాయిస్ వేసుకొని ఆ వెజిటబుల్స్ లో ఫైబర్ వచ్చేలాగా సాంబార్, ప్రోటీన్ వచ్చేలాగా ఆ పప్పు, అండ్ ఫ్యాట్ వచ్చేలాగా 1 స్పూన్ ఆఫ్ ఘీ. ఇవన్నీ ఓవర్ యూజ్, అండర్ యూజ్ చేసినందుకు దాని వాల్యూ అనేది పడిపోతుంది. అండ్ అది ఒక క్రమంలో ఏళ్ళు తరబడి అలా తినేస్తే మన బాడీలో ఆబ్వియస్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లోగా సెటిల్ అయిపోతుంది. రైట్, కరెక్ట్ అండి. యా. సో ఇడ్లీ అయింది, ఇంకా నెక్స్ట్ చాలా అందరికి ఫేవరెట్ కార్న్ఫ్లేక్స్. యా పీపుల్ థింక్ ఓ కార్న్ఫ్లేక్స్ లో ఆయిల్ ఉండదు, డ్రై, చాలా అది కార్న్ కాబట్టి మిస్అండర్స్టూడ్. ఎగ్జాక్ట్లీ, కార్న్ అది ఫైబర్, దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు, ఇలా చాలా అనుకుంటారండి. బట్ కార్న్ఫ్లేక్స్ ఇస్ నాట్ రైట్, దే ఆర్ ఆల్ ఫ్రైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేస్తేనే, సో కొన్ని ఒకప్పుడు ఫ్రైగా వచ్చేవి, ఇప్పుడు దే ఆర్ నాట్ ఫ్రైడ్. దే సే దే ఆర్ ఈదర్ మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైడ్. దట్ ఈస్ వాట్ దే సే, దే క్రేవ్, దే సే ఇట్. సో దాంట్లో మనకు అసలు ఏమి న్యూట్రిషన్ లేదు. ఫస్ట్ మనం దాన్ని దేంతో కలుపుకుంటాము, మిల్క్ తో. ఓకే, టు స్టార్ట్ యువర్ డే విత్ డైరీ ఈస్ నాట్ ఎ గ్రేట్ ఆప్షన్. ఓకే, డైరీలో మనకి ఏముంటుంది, అదే కాల్షియం. చిన్నపిల్లల తర్వాత పెద్ద అయ్యాక కాల్షియం అనేది అవసరం లేదు. అదే కాల్షియం వల్ల మన బోన్స్ ఇవన్నీ మజిల్స్ బాగుంటాయి అని అనుకుంటే ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు రావు. ఓకే, ఇంతమంది మనం అంతా కాల్షియం తీసుకుంటాం కాబట్టి. మిల్క్ ప్రోటీన్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ కార్న్ ఫ్లేక్స్ తో మిక్స్ అయ్యేది అసలు ఇందులో న్యూట్రిషనే లేదు. ఫైబర్ ఏది, ఫ్యాట్ ఏది, ప్రోటీన్ ఏది, ఎవ్రీథింగ్ ఇస్ నాట్ దేర్. మనకు అలవాటు లేని ఫుడ్ కాబట్టి, కొంచెం వెస్టర్నైజ్ గా వచ్చింది కాబట్టి, ఒక మిత్తులో ఉన్నాం మనం. ఓ ఇది తింటే వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళకి అక్కడ వాళ్ళంటే హెల్దీ, వాళ్ళకి ఒక ఫీలింగ్, వాళ్ళకి జీరో ఎనర్జీ. ఎలా అంటే మనం తిన్నా కూడా దానివల్ల క్యాలరీస్ వస్తాయి కానివ్వండి, మనకి ఏ ఎనర్జీ కానివ్వండి, న్యూట్రిషనల్ వాల్యూ రాదు. సో ఇట్స్ వేస్ట్. ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ చూస్ cornflakes anymore at all. No.